లైన్లో ఉంది నువ్వే అనుకుని మన ప్లాన్ గురించి మునాలి గురించి మాట్లాడేశాను. నేను మంచిదాన్నే కదా, నన్ను పట్టుకుని డేంజరస్ అంటాడేంటి? మూడో పెళ్లికి రెడీ అయిన వాడివి నాలుగో పెళ్లి చేసుకోవడానికి ఏమొచ్చిందంట? మీ అమ్మ మీద ఒట్టేసి సంజకు మాటిచ్చావని, నీ మొదటి బిడ్డను దానం చేస్తాను అన్నావని మా కాళ్లు పట్టుకుని బ్రతిమాలితే ప్రెగ్నెంట్ అయ్యాం. కేవలం మీ అమ్మని రక్షించుకోవడం కోసం నీ బిడ్డని మా కడుపులో మోస్తున్నాం. అలాంటిది ఇక్కడి దాకా వచ్చాక మమ్మల్ని మోసం చేస్తావా? రూపా, అనుభవిస్తావు, ఇంతకింత అనుభవిస్తావు. అది కాదు ప్రియాంక. ఛీ, రూపా, సిగ్గులేదు. అమ్మా, నీ కారణంగా నేను ఇన్ని మాటలు పడాల్సి వస్తోంది. సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. శశిరేఖ, 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 శశిరేఖ. మూడో పెళ్లికి రెడీ అయిన వాడివి నాలుగో పెళ్లి చేసుకోవడానికి ఏమొచ్చిందంట? ఛ! ఏ తప్పు చేయకుండా మాట అనిపించుకుంటున్నాను. అమ్మ వల్లే, అంతా అమ్మ వల్లే. ఒక్క మాట కూడా ముందుగా నాతో చెప్పకుండా ఓ శశిరేఖను తెచ్చి ఇంట్లో పెట్టింది. ఆవిడ గారేమో తెగ రెచ్చిపోయి ప్రవర్తిస్తుంది. ఏదో ఆల్రెడీ నా పెళ్ళాం అయిపోయినట్టే బిహేవ్ చేస్తుంది. ఏంటిదంతా? అసలేం జరుగుతోంది? ఒక్కసారిగా హవేలీ వాతావరణం అంతా ఇలా మారిపోయిందేంటి? అసలేంటి అర్థం కావడం లేదు. పిచ్చెక్కిపోతుంది. హవేలీ వదిలి పారిపోవాలనిపిస్తోంది. లాభం లేదు, మందు కొట్టాల్సిందే. అలా చూస్తాడేంటి? అదోలా అనిపిస్తున్నాడు. ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉండాలి. ఎంత అందం ఉండి, ఆస్తి ఉండి, నాకు మూడో భార్యగా రావడానికి రెడీ అయిందంటే అస్సలు నమ్మాలనిపించడం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. తెలుసుకోవాలి. మొహం తిప్పకుండా నా వైపే చూస్తున్నాడు. వరుస చూస్తుంటే ఏదో గొడవ చేసేలానే ఉన్నాడు. ఎంత ధైర్యంగా వస్తుందో, తెగించి వచ్చినట్టుంది. ఏంటో ఆ పొగరు. ఇక్కడి దాకా వచ్చాక వెళ్ళిపోతే బాగుండదు. నా నాటకం బయటపడిపోతుంది. ఎలాగోలా మాటలతో మేనేజ్ చేయాలి. హాయ్. హాయ్. ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తాం, కానీ ఒకేసారి ఆలోచించాం. దట్స్ ది ప్రాబ్లం. యామ్ ఐ రైట్? నీ ప్రాబ్లం నీది, నా ప్రాబ్లం నాది. బట్ నువ్వు నాకు ప్రాబ్లం కాకూడదు, నేను నీ ప్రాబ్లంకి సమాధానం కాకూడదు. వెల్ సెడ్. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మళ్ళీ తమాషాగా మాట్లాడతావు సందీప్. వీఆర్ గ్రేట్. అర్థం కాకపోవడం కాదు, అర్థమయ్యి అర్థం కానట్టు నటిస్తున్నావు. ఆ సంగతి నాకర్థమైంది. అది నువ్వర్థం చేసుకో. ఓ మై గాడ్, ఏమో అనుకున్నాను గాని నీకు తెలుగు చాలా బాగా వచ్చు. ఇలాంటిది నేను ఒక డైలాగ్ చెప్పనా? నాన్న, నువ్వెన్నన్నా నేను నిన్నేమైనా అన్నానా?
డైలాగ్ బాలేదా? పోనీ ఇంకోటి చెప్పమంటావా? అవసరం లేదు, డైలాగ్ చాలా బాగుంది. మరి నీ పద్ధతే బాలేదు. ఈ డ్రెస్ వేసుకుంటే బాలేదా? పోనీ శారీ కట్టుకోనా? శారీలోనే బాగుంటానా? చెప్పచ్చు కదా. చిలిపి. ఒక్క నిమిషం, శారీ కట్టుకొని వస్తాను. శారీ కట్టుకోవడం సరే, ఏకంగా నన్నే కట్టుకోవడానికి రెడీ అయిపోయినట్టున్నావు. సందీప్, ఎవరిని చూస్తే బాగోదు. చూడకపోతే పర్లేదా? సందీప్, అయినా తప్పేంటి? మొగుడు పెళ్ళాలం కదా. ఐ మీన్ కాబోయే మొగుడు పెళ్ళాలం కదా. ఎవరు ఏమీ అనుకోరు. సందీప్ చేయదులు. మొగుడు అనేవాడు పెళ్ళాం చేయి జీవితాంతం వదలకూడదు. ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. మనసులో ఏదో పెట్టుకొని ఇలా చేస్తున్నాడు. చెప్తావా లేదా? హవేలీకెందుకొచ్చావు? ఎందుకు రావడం ఏంటి? ఇది నా అత్తారిల్లు. ఎప్పటికైనా నేను ఉండాల్సింది ఇక్కడే. చంపేస్తా చంపేస్తా. ఎక్స్ట్రాలొద్దు, డైరెక్ట్గా పాయింట్కి వచ్చే. నువ్వు ఆ ప్రతాప్ గారు కలిసి మళ్ళీ ఏదో ప్లాన్ చేశారు. అందుకే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యావు. ప్లానా? ప్లాన్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? శశిరేఖ, నాటకాలొద్దు. నువ్వు ఆ ప్రతాప్ కలిసి మా అమ్మని కిడ్నాప్ చేశారు, గెస్ట్ హౌస్ లో దాచారు. మా అమ్మతో పాటే ఇప్పుడు నువ్వు హవేలీకి వచ్చావు. ఏదో ప్లాన్ వేశారు. అదేంటో చెప్తావా లేదా? సందీప్, నువ్వేదో ఆవేశంలో ఉన్నావు. మనం తర్వాత మాట్లాడుకుందాం. సందీప్ ఆగు. సందీప్ ఆగు. సందీప్ ఆగు. ఈ జులాయి గడు శశిరేఖ మీద దౌర్జన్యం చేస్తున్నాడా? ఏంటి తర్వాత మాట్లాడేది? స్టాప్ దేర్. ఇప్పుడే, ఈ రోజే నీ చేత నిజం కక్కిస్తాను. సందీప్, చెప్పు, వాట్స్ యువర్ ప్లాన్? సందీప్ నీకే. చెప్పు, స్పీక్ అవుట్. నాకిప్పుడే తెలియాలి. చెప్పు. సందీప్, సందీప్ ఏం ప్లాన్ చేశారో చెప్పు. ఐ వాంట్ టు నో. సందీప్, ఐ వాంట్ టు నో. సందీప్ ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ ప్లాన్ ఏంటో చెప్పు. సందీప్, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అది కాదత్తయ్య, రేపెలాగా పెళ్ళవుతుంది కదా, మొహమాటం ఎందుకు? అడ్వాన్స్ అయిపోదాం అంటున్నాడు. తప్పు సందీప్, పెళ్లి కాకుండా పద్ధతి కాదు అని చెప్తున్నాను. అయినా వింటలేదు, మీద మీదకొస్తున్నాడు. అమ్మా, షీఈస్ బ్లఫింగ్ మీ అమ్మా. అమ్మా, రాస్కల్, ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం? ఇదేనా నేను నీకు నేర్పిన డిసిప్లిన్? నా కడుపున చెడబుట్టావు కదా, అన్కల్చర్డ్ బ్రూట్.
రౌడీలా తయారయ్యావేంట్రా? ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావా? అసలు నీకు బుద్ధుందా? పోన్లేండి అత్తయ్య, పాపం సందీప్ని వదిలేయండి. చూసావా 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 శశిరేఖ మంచిదనం. నువ్వు తన మీద దౌర్జన్యం చేయబోయినా పెద్ద మనసుతో క్షమించి నిన్ను సపోర్ట్ చేస్తోంది. నువ్వు ఉన్నావు ఎందుకురా? అమ్మా, నోర్మోయి, ఎదురు సమాధానం చెప్పకు. అది లెక్క. ఈ తల్లి కొడుకుల మధ్య దూరం పెరిగితేనే హవేలీ బాగుపడుతుంది. శశిరేఖ! రేయ్! శశి, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. అత్తయ్య, పాపం సందీప్నేమి అనకండి. రేయ్! ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా! ఛీ! రేయ్, శశిరేఖ బంగారం రా. కర్మకాలి హవేలీలో కడుగు పెట్టింది. ఏదో నువ్వు మనసు పడ్డావని, కోరుకున్నావని, నన్ను అడ్డం పెట్టుకుని గొడవ చేస్తున్నావని, కాళ్ళు గడ్డాలు పట్టుకుని నీతో మూడో పెళ్లికి ఒప్పించి శశిని హవేలీకి తీసుకొచ్చాను. అమ్మా! అయినా మూడో పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుండాలి. ఉన్న ఇద్దరు భార్యలే సరిగ్గా చూసుకోవడం చేత కాదు గాని మూడో భార్య కావాల్సి వచ్చిందిరా నీకు? ఛీ! అమ్మా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. నో, చచ్చా, నీకు అమ్మనని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నానురా. ప్రతాప్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాప్. చిక్కావురా ప్రతాప్, ఇన్నాళ్ళకి నా చేతికి ఒంటరిగా చిక్కావురా. వదలను, నిన్ను వదలను. ఈ చెట్టుకు కట్టి నిన్ను వేలాడేశాను. ఈ చెట్టుతో పాటే నిన్ను తగలట్టబోతున్నాను. హా, కొడుకుగా ఈ తండ్రికి నువ్వు కొరివి పెట్టాలి. కానీ ఈ తండ్రి నీకు అదృష్టం ఇవ్వటం లేదు. నేనే నీకు కోరివి పెట్టబోతున్నాను. ఇవే నీకు ఆఖరి క్షణాలు. ఆ దేవుణ్ణి తలుచుకుంటావో, దేవత లాంటి మీ అమ్మను తలుచుకుంటావో తలుచుకో. నీ ఇష్టం, నీ కష్టం. అయిపోయావురా, ఇవాళ నా చేతిలో నువ్వు అయిపోయావురా. రాసుకో. ఎందుకురా నన్నులా ఏడిపించుకు తింటున్నావు? ఆస్తి నా చేతికొస్తే నీకొచ్చినట్లే కదరా. నా వారసుడు నువ్వే కదరా. ఎందుకురా అడుగడుగునా ఇట్లా అడ్డం పడతావు? ఒరే బిడ్డ, ఎంత ముద్దొస్తున్నారో బిడ్డ. నువ్వంటే నాకు ఇష్టంరా, నువ్వంటే నాకు ప్రాణంరా. అర్థం చేసుకోరా. జరిగినాయని మర్చిపోయి చేతులు కలుపు. అలా అనొద్దులే కానీ చేతులు కలుపు. ఇప్పుడు అవన్నీ వద్దు, చేతులు కలుపు. కలపవా?
నాతోనే ఆడుకుంటావా? దెబ్బ దెబ్బ అంటే ఇది నా దెబ్బ. తగిలిందంటే గోల్కొండ అబ్బా అనాలి. గోల్కొండ అబ్బా. మరణాలిని నిన్నేం చేయాలి? చంపేయాలి. ఆ మృణాలిని చంపేయాలి. 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 ఆ మృణాలిని చంపేయాలి. 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 మృణాలిని చంపేయాలి. చంపేయాలి. ఫాదరు, నాకు ఒక ఐడియా చెప్పు. ఆ మృణాలని స్పాట్లో చంపేసే ఐడియా చెప్పు. చచ్చి మళ్ళీ నీ కడుపును పుడతా. అలాంటి అస్సలు చెప్పను. అంటే నేను నీ కడుపును పుట్టడం ఇష్టం లేదా? నీ కొడుగ్గా పుట్టడం ఇష్టం లేదా? అలా అని కాదురా. మరేంటి? అది కాదురా, నేనే చచ్చి నీ కడుపును పుడదాం అనుకున్నాను. అందుకే అలా అన్నాను అంతే. చూడేంద్ర, మనకు రోజులు కలిసి రావడం లేదు. అదృష్టం ఎదురు తంతోంది, ఎగిరి తంతోంది. శస్త్రిక గార్డియన్గా ఉంటూ ఆమె ఆస్తిని నొక్కేద్దాం అనుకున్నా, కుదరలేదు. నువ్వు శస్త్రిక మీద ఆశపడ్డావు, అందడం లేదు. నేను మృణాలను నేను తల మీద కొట్టి మర్డర్ చేయబోయాను, చావలేదు. దీన్ని బట్టి నీకు తెలిసిన నీతేంటో చెప్పు. నిన్ను నమ్ముకుంటే పనులు కావు అని సంక నాకిపోతావని అర్థమైంది. నువ్వన్నీ ఇలా వంకర మట్ల మాట్లాడతావు. ఫాదరు, నన్ను కన్ను తప్ప నీ జీవితంలో సాధించిన ఒక్క గొప్ప విషయం చెప్పు. నీ కాలు పట్టుకుంటా. అలా కాదు గాని నేను కన్సల్టెంట్ పెట్టుకుంటా. కన్సల్టెంట్ నా? ఎందుకురా? శశిరేఖ నాకు దక్కే ఐడియాలు చెప్పడానికి అర్జెంటుగా కన్సల్టెంట్ వెతుక్కుంటా. ఎక్కడో వెతుక్కో అక్కర్లేదు, ఇక్కడే నీ ముందే ఉన్నాడు. ఎవరు నువ్వు? మృణాలినికి శత్రువుని, మీకు మిత్రుణ్ణి. నా పేరు చక్రవర్తి. మా మాటలని విన్నావా? రికార్డు చేసుకున్నా కూడా. ఎందుకు? ఇలాంటి రికార్డు కలెక్షన్స్ నా హాబీ. రే, వీడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, వీడితో మనకెందుకు? అలారా పక్కెళ్దాం. ఏ పక్కకెళ్ళినా నీ పక్కకే వస్తాను రా. కుయ్యా. మీ అయ్యగాని నమ్ముకుంటే నీకు నువ్వే గతి. నాతో చేతులు కలుపు, మనదే గెలుపు. అర్థమయ్యేలా చెప్పు. నీకు శశిరేఖ కావాలి మోసు తెచ్చుకోవటానికి. నాకు మృణాలిని కావాలి ఆస్తి లాక్కోడానికి. నా బుర్రలో వాడి నీ బాడీలో వేడి రెండూ కలిస్తే జనక్ జనక్ పాయల్ బాజే. ప్రేంద్ర, అసలే మన రోజులు బాగలేదు.
ఎవరు మాట పడితే వాళ్ళ మాటలు వినొద్దు. ముందు కుయ్యా మాటలు నమ్మకు. ఈడు వెరీ గుడ్ యూజ్లెస్ బెలో. రేయ్, మర్యాదగా మాట్లాడు. ఆగు! చూడు, నీ పేరేంటో గాని నీ ఫేస్ నాకు నచ్చలా. నీతో లింక్ నాకు ఇష్టం లేదు. ఎలా? అది అది లెక్క. చెప్పాడుగా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళా. అట్టాగే వెళ్తాన్రా కుయ్యా కుయ్యా. మిమ్మల్ని ఇద్దరిని జైల్లోకి పంపే ఎంచక్కని ఇంటికి వెళ్తానులే. ఎవరికి ఫోను? ఎవరికా? ఏసీపీ ప్రతాప్ గాడికి. ఎస్సీపీకా? ఎందుకు? ఎందుక? నేను రికార్డ్ చేసుకుంది తనకి చూపించడానికి, మర్డర్ అటెంప్ట్ కింద మిమ్మల్ని బొక్కలో తోయించడానికి. శశి, చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నా మీద ప్రేమ ముఖ్యమా